వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన మంత్రి జూపల్లి. కల్వరాల గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పులగర్చల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. నేడు జార్ఖండ్లో తొలి దశ పోలింగ్. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా కీలక మ్యాచ్. తిరుమల శ్రీవారి సేవలో మట్కా టీం. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్. ఎలాన్ మస్క్ కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. కలెక్టర్ దాడి కేసు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నంబర్ 1 జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడి. కొల్లాపూర్ పట్టణ కేంద్రంలోని మినీ స్టేడియంలో రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల ఆర్ఐడి అల్యూమినియం స్వర్ణోత్సవంను పురస్కరించుకొని నిర్వహిస్తున్న విద్యార్థుల క్రీడా పోటీలను మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. విద్యార్థుల చదువుతో పాటుగా క్రీడల్లోనూ రాణించి కొల్లాపూర్ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిచ్చారు. అంటే ఒకనాడు సంస్థానం ద్వారా సంస్థానాధీశుల ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఆర్ఐడి, అక్కడ ఉన్నటువంటి ఆర్ఐడి స్కూల్ సంతాబజార్లో స్కూలు మొట్టమొదటిగా 1933లో స్కూల్ ఏర్పాటై, తర్వాత 1950లో హై స్కూల్ ఏర్పాటై, తర్వాత 1972లో ఆర్ఐడి జూనియర్ కాలేజీ ఏర్పాటైనటువంటిది. అదే జూనియర్ కాలేజ్ ఇక్కడ ఉంది. ఈ మైదానం కూడా ఆనాడు 60 కాదు, సుమారుగా అంటే 1960లో ఈ మైదానం కూడా ఈ యొక్క ఆర్ఐడి స్కూల్కి ఇవ్వడం జరిగింది, కాలేజీకి ఇవ్వడం జరిగింది. అంటే ఈ యొక్క ఆర్ఐడి స్కూల్లో చదువుకున్నటువంటి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళనం అంటే అలుమ్ని. ఈ యొక్క అలుమ్ని వెల్ఫేర్ సొసైటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వెల్ఫేర్ సొసైటీ అలుమ్ని వెల్ఫేర్ ఆర్ఐడి అలుమ్ని వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క విద్యార్థి స్పోర్ట్స్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది కారణం ఏంటంటే ఈ యొక్క అంటే 27, 27, 28, 29 అంటే ఈ నెల ఈ 3 రోజులు మొత్తం కొల్లాపూర్ పట్టణంలో కాకుండా కొల్లాపూర్ నియోజకవర్గ వాసులందరూ కూడా ఈ మైదానం పట్టకుండా కిక్కిసిపోయేటువంటి వాతావరణం రాబోతా ఉంది. అట్లాగే అక్కడ మైదానం దగ్గర, ఎందుకంటే దాని ద్వారా ఈ యొక్క విద్యార్థుల ప్రేరణ అంటే ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వారు కొల్లాపూర్ అంటే మా కోనపూస్తే కొల్లాపూర్ అనేటువంటి మారుమూల ప్రాంతంలో కొల్లాపూర్ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఇలా ప్రపంచంలో వివిధ హోదాల్లో, దేశంలో కానీ ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో గొప్ప గొప్ప వాళ్ళే. రామ్ గోపాల్ గారు మన అడ్వకేట్ శ్రీనివాస్ వారు ఢిల్లీ యూనివర్సిటీకి ఐఐటికి అలా డైరెక్టర్, రోజుకు దేశంలో లెక్చర్ చేస్తూ ఉంటారు. వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామంలో ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ను రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అమ్మిన ధాన్యానికి రసీదు ఇచ్చిన తర్వాతే సంఘానికి ధాన్యాన్ని అప్పగించాలన్నారు. ధాన్యం కొనుగోలు రైతులను ఇబ్బంది పెట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి జూపల్లి సూచించారు.
వీపనగండ్ల మండలం పులగర్చిల గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి 20 లక్షల రూపాయలతో ఆరోగ్య ఉప కేంద్రం నూతన భవన నిర్మాణానికి రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జార్ఖండ్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తొలి దశలో 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయా స్థానాల్లో కలిపి మొత్తం 683 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాగా అందులో కేవలం 73 మంది మాత్రమే మహిళలున్నారు. రాష్ట్రంలో మొత్తం 1,37,00,000 మంది ఓటర్ల కోసం 15,344 పోలింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. जैसे करेंगे उनके पीछे इनको भी ट्रेनिंग बताएंगे बैठा ना पीछे डिस्टर्ब कर నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య 3వ టీ20 నేడు జరగనుంది. జోహెనెస్బర్గ్లో రాత్రి 8:30 ప్రారంభమవుతుంది. కాగా తొలి మ్యాచ్లో భారత్ గెలిస్తే రెండో టీ20లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్లో గెలిచి సిరీస్పై పట్టు బిగించాలని ఇటు మెన్ ఇన్ బ్లూ అటు ప్రొటీస్ పట్టుదలతో ఉన్నాయి. ఈ పిచ్ కాస్త పేస్కు అనుకూలించే ఛాన్స్ ఉంది. తిరుమల శ్రీవారిని సినీ నటుడు వరుణ్ తేజ్, మట్కా చిత్ర బృందం సభ్యులు బుధవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సినిమా రేపు విడుదల కానున్న నేపథ్యంలో మూవీ టీం పుణ్యక్షేత్రాలను సందర్శిస్తున్నారు. నిన్న విజయవాడ దుర్గమ్మ దర్శించుకున్న వరుణ్ అండ్ కో ఇవాళ తిరుమలకు వెళ్లారు. కరుణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఫ్రాంచైజీ ఢిల్లీ క్యాపిటల్స్ మరో కీలక నియామకం చేపట్టింది. తమ జట్టు బౌలింగ్ కోచ్గా భారత వెటరన్ సీమర్ మునాఫ్ పటేల్ను నియమించింది. 41 ఏళ్ల మునాఫ్ ప్రధాన కోచ్ హేమంగ్ బదాని, డైరెక్టర్ వేణుగోపాలరావుతో కలిసి పనిచేయనున్నాడు. 2018లో ప్రొఫెషనల్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన మునాఫ్ తన కెరీర్లో తొలిసారిగా ఉన్నత స్థాయి కోచింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. 2024 ఐపీఎల్ సీజన్లో డీసీ బౌలింగ్ కోచ్గా జేమ్స్ హోప్స్ ఉన్నాడు. అతని స్థానంలోని ఇప్పుడు మునాఫ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు కోసం అన్ని విధాలా కృషి చేసిన ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు కీలక పదవి ఖాయమైంది. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ విభాగానికి ఎలాన్ మస్క్ నాయకత్వం వహిస్తారని అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వివేక్ రామస్వామితో కలిసి ఎలాన్ మస్క్ ఈ విభాగం బాధ్యతలు నిర్వహిస్తారని తెలిపారు. కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా లగ్గచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి కేసులో నరేందర్ రెడ్డి కుట్రకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. దాడిలో కీలక సూత్రధారిగా ఉన్న బీఆర్ఎస్ నేత సురేష్ ఆ రోజు నరేందర్ రెడ్డికి కాల్ చేసినట్లు గుర్తించారు. ఈ కేసులో నరేందర్ రెడ్డిని తాజాగా హైదరాబాద్ ఫిలిం నగర్ వద్ద అదుపులోకి తీసుకున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబును అత్యంత శక్తివంతుడైన ముఖ్యమంత్రిగా జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే పేర్కొంది. అలాగే దేశవ్యాప్తంగా శక్తివంతులైన టాప్ 10 నేతల్లో చంద్రబాబు 5వ స్థానంలో ఉన్నట్లు పేర్కొంది. ఆయనకు ముందు తొలి 4 స్థానాల్లో ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాణి ఇందిరాదేవి పూర్వ విద్యార్థుల క్రీడా ఉత్సవాలు ప్రారంభించిన మంత్రి జూపల్లి. కల్వరాల గ్రామంలో ఐకేపీ సెంటర్ను ప్రారంభించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. పులగర్చల గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి జూపల్లి. నేడు జార్ఖండ్లో తొలి దశ పోలింగ్. నేడు ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా కీలక మ్యాచ్. తిరుమల శ్రీవారి సేవలో మట్కా టీం. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్గా మునాఫ్ పటేల్. ఎలాన్ మస్క్ కీలక పదవి ప్రకటించిన డొనాల్డ్ ట్రంప్. కలెక్టర్ దాడి కేసు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్. అత్యంత శక్తివంతులైన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నెంబర్ 1 జాతీయ మీడియా సంస్థ ఇండియా టుడే వెల్లడి. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ న్యూస్ వాచ్.